బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ పై అదే సీజన్లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న తేజస్వి మదివాద సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశల్ ఆర్మీ అని పెట్టుకుని తాను ఎదగడానికి ఎంతో మందిని తొక్కేశారని ఆమె ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ కౌశల్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసింది, ఎంతమందిని తొక్కేసి ఎదిగినా ఇప్పుడు కనీసం కనిపించకుండా పోయాడు అంటూ ఆమె చేసిన కామెంట్స్ మరోసారి కాంట్రవర్సీగా మారాయి. తేజస్వి చెప్పే మాటల్లో నిజం లేకపోలేదు. కౌశల్ ఆర్మీ అంటూ ఆ సీజన్లో కౌశల్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మొదట్లో ఆయనపై సాఫ్ట్ కార్నర్ చూపించిన వారే తర్వాత ఇతను ఇలాంటి వాడని కూడా ఆశ్చర్యపోయారు. ఇదే విషయం ఇప్పుడు తేజస్వి వెల్లడించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1ని వేరే రాష్ట్రంలో సీజన్ 2 కోసం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాస్లో ఒక అందమైన బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మించారు. మొదటి సీజన్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తే రెండో సీజన్కి నాని హోస్ట్గా చేశారు. ఈ సీజన్ మొత్తం కాంట్రవర్సీతో రచ్చరచ్చయింది. ఫైనల్గా కౌశల్ విన్నర్గా, సింగర్ గీతామాధురి రన్నర్గా నిలిచారు. కౌశల్కి 50 లక్షల ప్రైజ్ మనీ లభించింది. అయితే ఈ సీజన్లో విన్నర్గా నిలిచేందుకు కౌశల్ రకరకాల ప్రయత్నాలు చేశారని కూడా అందరినీ నమ్మించి మోసం చేశారని తేజస్వి మదివాద తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు ఆమె ఏమన్నారంటే, అతను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు. ఆ సీజన్లో ఉన్న వాళ్ళందరినీ తొక్కాడు. బానును, నన్ను అలా అందరినీ తొక్కేశాడు. అసలు మా సీజన్కి హోస్ట్నే మార్చేశారు. నాని మాకు హోస్ట్. నానిపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇదంతా నాకు తెలుసు. మీడియా ఎలా వర్కౌట్ అయింది, ఎలా వర్కౌట్ అవుతుంది, న్యూస్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క థంబ్నెయిల్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను దానికి బాధితురాలిని అవుతాను అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. బాధితురాలని అయి దానిని ఓవర్కమ్ చేసి ఇప్పుడు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాను. కానీ వాడెక్కడా లేడు. నేను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాను. నా మీద జనాలకి ఏదో ఒక ఒపీనియన్ ఉంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంది. నేను ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాను. కానీ ఆ సీజన్ విన్నర్ ఎక్కడ ఉన్నాడో నాకైతే అస్సలు తెలియదు. నాకే కాదు, ఎవ్వరికీ తెలియదు అంటూ తేజస్వి ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు.